ఎందుకంటే మీరు అంటారు ఓటమి అని మేమే అనుకుంటలేదు. ఎందుకు ప్రజలు ప్రజలు ఇచ్చిన తీర్పు ఇచ్చిన తీర్పు కాదు, 100% శిరస్సు వంచి జూబ్లీహిల్స్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్త కాడికెళ్ళి మా నాయకుడు వరకు దండం పెడతాం. ఎందుకంటే వాళ్ళు న్యాయంగా ఓట్లేసారు. ఓడిపోయిందెవరో వాళ్ళకి తెలుసు బాగానే. ఒక్క ఆడది మొత్తం మీ అధిష్టానాన్ని గల్లీలో దింపింది, అప్పుడే వాళ్ళు ఓడిపోయారు. ఇంకోటి, ఇక్కడ ఉన్నది అభ్యర్థి ఆడమే, ఒక ఆడమే, అందులో విడో ఆమె. ఆ విడోని ఎదుర్కొనే సత్తా లేక ఓట్లు గెలవాలంటే మీరు న్యాయంగా లోకల్ అని చెప్పుకున్నప్పుడు లోకల్గా మీరు లోకల్ అభ్యర్థులను నమ్మాలి. లోకల్ మీ కాన్సెన్సీలో లోకల్గా ఉన్న వాళ్ళని నమ్మాలి. మీరు పక్క కాన్సెన్సీలకు వెళ్ళి అక్కడ తీసుకొని వచ్చి ఫంక్షన్ హాల్లో పెట్టి ఫంక్షన్ హాల్లో అందరినీ దొంగ ఓట్లు వేయించుకో, ఇది కాదు, ఇది విజయం కాదు. మేమైతే విజయం ఇది అనుకుంటలేం 100%. వాళ్ళు విజయం కాదు, అస్సలు మీ ఎవరని అనుకున్నాం. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఆడదాన్ని ఎదుర్కొనికే బీజేపీ, మన కాంగ్రెస్, ఇంకా ఎంఐఎం ముగ్గురు. అసలు అసదుద్దీన్ సారు ఏంది, ఇప్పుడు ఆయనకంటూ ఒక రెప్యుటేషన్ ఒక అది ఉంది. ఒక ఆడమని ఓడగొట్టడానికి ఎంఐఎం దిగింది, బీజేపీ దిగింది, కాంగ్రెస్ అధిష్టానమే దిగింది అని అంటే ఆడమే గెలిచినట్ట ఓడినట్ట? మా దృష్టిలో మాత్రం గెలిచినట్టే, 100% మా గెలుపు.